మనస్కులై ఉండుడి. ఇది మీలో ఉంటే మీ ముందు గొప్ప ఆశీర్వాదం సిద్ధపరచబడి ఉన్న దేవుని బిడ్డలారా. సహోదర ప్రేమ లేదు, కరుణ అనే అనుభవం లేదు, వినయ మనస్సు లేదు, రెండవదిగా ఐక్యత లేదు. ఆశీర్వాదం కావాలి. మనుషులు ఈ రోజులు ఎలా తయారైపోయారంటే, ఇప్పుడు చూడండి, నువ్వు ఏదన్నా రాయాలంటే పైన ఇంట్రడక్షన్ ఉండాలి, మధ్యలో ఒక మ్యాటర్ ఉండాలి, కింద ఉండాలి, పైనుంచి కింద దాకా చాలా స్పష్టత ఉండాలి. అట్లాగే దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వాలి అంటే, దేవుడు నిన్ను హక్కుదారుడిగా చేయాలంటే దేవుని కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవి కష్టతరమేనే కాదు. ఏక మనసు ఉండాలి. నువ్వు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, నీ గృహములో నీ భార్య, భర్త, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సంఘము, సేవకులతో వన్నెస్ ఉండాలి. ఏకత్వం, ఏక మనస్సు. ఏక మనసు ఎక్కడ ఉంటుందండి? భార్య ప్రార్థన చేయంటే భర్త చేయడు, భర్త చేయమంటే భార్య చేయదు, పిల్లలు చేయమంటే తల్లిదండ్రులు చేస్తారు. ఎన్నో విషయాల్లో ఇప్పుడు సేవకుల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో ఏక మనస్సు. అందుకనే ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగి ఉందుము. ఆమెన్. ఆత్మ కలిగించు ఐక్యత యందు. అందరు చెప్పండి, ఏ ఐక్యతట? ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత మనం అనుకుంటే రాదు, పరిశుద్ధాత్మ దేవుడు. మీరు కావాలంటే ఆ మాట చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అది దేవుని క్వాలిఫికేషన్, దేవుని బిడ్డల లక్షణం అండి. అది దేవుడు నిన్ను నీ ల్యాండ్ ప్రాపర్టీ విషయంలో ఆయన కార్యం చేయటం క్షణం పట్టదు. నీ వివాహ విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడం పెద్ద లెక్క కాదు ఆయనకి. నీ కుటుంబంలో ఎర్ర సముద్రం 2 పాయలు చేసే సమస్య, అటువంటి సమస్యను 2 పాయలు చేయడం సాధ్యం. ఎందుకంటే నిన్ను ఆశీర్వాదానికే దేవుడు వారసులుగా పిలిచింది. అక్కడ ఏమంటున్నాడంటే, సమాధానమను బంధము చేత. ఏ బంధం? ఏ బంధం అమ్మా? చెప్పండి ఒకసారి, లైవ్లో ఉన్నవారు. సమాధాన బంధం. ఆ బంధం ఈ రోజుల్లో ఉందా? భార్య భర్తలకి, కుటుంబ సభ్యులకి, ఆత్మీయులకి, సంఘాలకి, సేవకులకి. సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం. దేని మీద శ్రద్ధ? ప్రార్థన మీద శ్రద్ధ, ఆశీర్వాదం మీద శ్రద్ధ. అబ్బో, ఎర్లీ మార్నింగ్ లేచి నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను మంచిదానా? ఎర్లీ మార్నింగ్ లేచి నువ్వు ప్రార్థన చేయటం అది ఆశీర్వాదమే. నువ్వు ఉపవాసాలు ఉండటం మంచిదే. నువ్వు ఆత్మీకంగా బలపరచబడడం చాలా మంచిది. ఎందుకంటే నువ్వు ఎంత ప్రార్థనాపరుడువో, ఎంత ఆత్మీయుడువో, ఎంత ఆత్మీయురాలువో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానం అనే బంధము ప్రతి సేవకునికి మధ్యలో, సంఘానికి సేవకులకి మధ్యలో, కుటుంబాల మధ్యలో ఏ బంధం ఉండాలి? ఎందుకంటే నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించావు, క్రీస్తు చేత పట్టబడ్డావు, క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఆమెనని చెప్పండి ఒకసారి అందరూ. యేసయ్య నీ జీవితంలో ఉంటే నువ్వు మాట్లాడే మాట, నీ నడిచే నడక, నువ్వు చేసే పనుల్లో దేవుని యొక్క సమాధానం అట్లా వెళ్ళిపోతుంది. నువ్వు ఉన్న చోట దేవునితో నువ్వు ఉంటే సమాధానం అనే బంధము, ఆత్మ కలిగించే ఐక్యత. ఎవరు కలిగించే ఐక్యతట? మనం ఎంతగా వెళ్ళి ఐక్యపడాలి, మనం ఎంతగా వెళ్ళి సమాధాన పడాలంటే మనతో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే, ఆత్మ దేవుడు కలగజేసే ఐక్యతను కాపాడుకోవటంలో. చూడండి, ఒక గ్లాస్ పట్టుకున్నామంటే అది జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక చిన్న ఏదైనా ఇట్లా విచ్ఛిన్నమయ్యే వస్తువుని ఎంతో జాగ్రత్తగా పడు. ఎందుకంటే ఆత్మ కలిగించే ఐక్యతనట కాపాడుకోవటంలో నీకు చాలా శ్రద్ధ ఉండాలట. ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అది నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సేవలో దేని మీద శ్రద్ధ. ఆశీర్వాదం నీ ఎంట పడుతుందండి. ఆశీర్వాదాలు ఎంట పరిగెత్తడానికి కదా. అదేం దరిద్రమో ఈ రోజుల్లో మన జీవితాలు. అయ్యా ఉద్యోగం ఇయ్యవయ్యా, అయ్యా నన్ను ఆశీర్వదించవ, అయ్యా నా కుటుంబంలో అద్భుత. దేవుడు మనకిచ్చిన స్వాస్యం ఏంటంటే, మనము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అబ్బా తండ్రి అని
పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఏదైతే మనకు నీడుంది ప్రార్థన చేస్తామో అది ఖచ్చితంగా మన వెంటబడి రావాలా. ప్రతి బ్లెస్సింగ్ మనల్ని వెంబడించాలా, ప్రతి ఆశీర్వాదం మనల్ని వెంబడించాలా. ప్రతి బ్లెస్సింగ్కి మనం హక్కుదారులం. కానీ హక్కు లేకుండా అయిపోతుంది కదా. ఎందుకంటే అనవసరమైన వాటి మీద శ్రద్ధ. ఆత్మ కలిగించే ఐక్యతలో మనం ఏం కాపాడుకున్నట్టు ఎందు ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ఉండాలట. ఎందుకంటే మన దేవుడు దేని మీద శ్రద్ధ పెట్టమంటున్నాడో దాని మీద పెట్టాలండి. మనం దేన్ని కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, అది కలిగి ఉండాలా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం పేతురు రాసిన పత్రిక చూసుకుంటే అక్కడ వినయ మనస్కులై, కరుణా చిత్తులై, ఒకరి యందు ఒకరు ఏక మనసు కలిగి, ప్రేమ కలిగి, కరుణా చిత్తులై, వినయ మనస్కులై మీరు ముందుకు నడవండి. ఎందుకు? మీరు ఆశీర్వాదానికి వారసులు ఒకటి పిలువబడ్డారు. మీరు ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డారు. మీరు మీ ఇంట్లో ఆత్మీయ దరిద్రత, ఆరోగ్యపరమైన దరిద్రత, ఆర్థికమైన దరిద్రత మీ కుటుంబానికి సంబంధించింది కాదు. ఎందుకంటే కరుణా చిత్తులు, కరుణ కటాక్షము దేవుడు మనపై ఇట్లా చూపాడు. అందులో ఆయన చిత్తములో ఆ కరుణలో ఉన్నటువంటి ఆ ప్రసన్నత ఏంటో మనం తెలుసుకోవాలి. వినయం ఉండాలి మన జీవితానికి. వినయ మనస్కులు, ఒకరిని ఒకరు గౌరవించుకొని ప్రేమించుకొని. గర్వాంధుడు కాదండి మన దేవుడు, దీనుడు. ఆయన వినయం గలవారి ఎట్లా, దీన మనసు గలవారి దగ్గర నివసించే దేవుడట ఆయన. అపవాదికి ఉన్నటువంటిది ఏంటంటే గర్వం. నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నాదేంటి అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, చాలామంది ఈ రోజుల్లో ఉద్యోగానికి వెళ్ళాలంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు.